హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య. టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ విత్ ఆమ్లెట్. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు, ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసి కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లంను యాడ్ చేసుకొని అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలిపేసి ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాస్ యాడ్ చేసుకొని టమాటాస్ని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. 2 మినిట్స్ మగ్గాక దీంట్లోకి 1.5 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ మగ్గాక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, దొండకాయ కర్రీ ఈజ్ రెడీ. నెక్స్ట్ ఆమ్లెట్ కోసం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ 1 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకొని వాటిని ఈవెన్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేసుకొని టూ సైడ్స్ ఆమ్లెట్ని కాల్చుకోవాలి. అంతేనండి, ఆమ్లెట్ ఈస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.